अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरिवा सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्णा। सरिता माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। సో ఈరోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్ స్పెషల్గా డిస్కస్ చేయాలనుందా? హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం ప్రభుజీ. ఎస్ సత్యవతి. సాయుధ్య ముక్తి ఇవి ఉన్నాయి కదా ప్రభు, సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, అవి కొంచెం నాకు వివరణ చెప్పగలరా ప్రభుజీ, టైం ఉంటే? సో మనకు 5 రకాల ముక్తి ఉన్నాయి. సో సో ధర్మ అర్థ కామ మోక్ష. సో ఫస్ట్ ధర్మం చేస్తారు ఎందుకు? అర్థం కోసం, డబ్బు కోసం, ధనం కోసం. అర్థం ఎందుకు? ధర్మార్థ కామ, కామ కోరికలు తీర్చుకోవడానికి. సో అలా కోరికలు తీర్చుకోగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ఇవన్నీ కాదు, మనము మోక్షం తీసుకోవాలని చెప్పేసి. సో అందులో మోక్షాలు 5 రకాలు. సో బై ద వే డివోటీస్ ఈవెన్ మోక్షం కూడా అడగరు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టీవీ కొంటే డివిడి ప్లేయర్ ఫ్రీగా వస్తుంది. సో టీవీ కొంటారు, కానీ డివిడి ప్లేయర్కి మళ్ళీ డబ్బులు కట్టనవసరం లేదు, ఎందుకంటే దాంతోపాటు ఫ్రీ. అట్లాగే ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో కృష్ణ భగవానుడికి భక్తియుత సేవ, ముక్తి ముకుటాంజలి ఇలా దండం పెడుతూ మన దర్వాజా ముందు నిలబడుతుందట. ముక్తి రెడీగా ఉంటుంది మనకు మోక్షం ఇవ్వడానికి.
సో మోక్షం ఎట్లా అంటే డివిడి ప్లేయర్ లాగా. సో మన మెయిన్ ఫోకస్ ఏంటంటే భక్తి. సో భక్తి తీసుకున్నప్పుడు ముక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డివోటీస్ ఎవరు ముక్తి గురించి ఆరాటపడరు అనమాట. సో ముక్తి 5 రకాలు. ఆ, దాంట్లో సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి అంటే భగవంతునిలో కలిసిపోవడం, భగవంతుని జ్యోతిలో కలిసిపోవడం. నేను భగవంతునిలో కలిసిపోవాలి అని అనుకునేది సాయుజ్య ముక్తి అనమాట. ఎస్పెషల్లీ డివోటీస్కి అది చాలా చేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా భక్తుడు వెళ్ళి భగవంతుడు కావాలని ఎప్పుడు కోరుకోడు. ఎందుకంటే అలా అయిపోతే మరి సేవ ఎలా చేస్తారు, రైట్? వీళ్ళ జీవితం అంతా ఏంటంటే భగవంతునికి సేవ చేయడానికి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా సరే, ఏ రకమైన రసాలో అయినా సరే, శాంతరస, దాస్యరస, సఖ్యరస, వాత్సల్యరస, మాధుర్యరస, ఈ 5 కూడా సేవ ఉంటుంది భగవంతునికి. సో భగవంతునితో సంబంధం ప్లస్ సేవ, ఈ 2 వదులుకోవాల్సి వస్తుంది ముక్తి తీసుకునే వాళ్ళు, ఏ సాయుధ్య ముక్తి. సో కాబట్టి సాయుధ్య ముక్తి డివోటీస్ ఎప్పుడు కోరుకోరు అనమాట. సో సాయుధ్య ముక్తి అంటే భగవంతునితో ఏకత్వం, భగవంతునిలో కలిసిపోవడం, అది సాయుధ్య ముక్తి. తర్వాత సారూప్య ముక్తి. సారూప్య ముక్తి అంటే భగవంతునితో సేమ్ రూపం, భగవంతునికి ఎటువంటి రూపం ఉంటుందో అదే ఎగ్జాక్ట్ రూపం రావడం. ఇప్పుడు మీరు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి భగవంతుడికి 4 చేతులు ఉంటాయి, భక్తులకు కూడా 4 చేతులు ఉంటాయి. సో అట్లా సేమ్ భగవంతుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. భగవంతునికి భక్తులకి తేడా అక్కడ ఎలా ఉంటుంది? శ్రీవత్స, కౌస్తుభ. సో శ్రీవత్స అనే ఒక బంగారు రంగులో ఉండే వెంట్రుక ఆయన ఛాతిలో ఉంటుంది. సో అది భగవంతుడికి భక్తులకి డిఫరెన్స్ అన్నమాట. సో అది సారూప్య ముక్తి. తర్వాత సాలోక్య ముక్తి. భగవంతుడితో సేమ్ ప్లానెట్లో, సేమ్ గ్రహంలో సాలోక్య, భగవంతుడు ఏ లోకంలో ఉంటాడో ఆ లోకంలో వెళ్ళడం సాలోక్య ముక్తి. తర్వాత సార్ష్టి. సో సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సార్ష్టి, సామీప్య ముక్తి. ఎస్. సో సామీప్య ముక్తి అంటే ఏంటి? భగవంతునికి చాలా దగ్గరగా ఉండడం, సమీపంలో భగవంతుని సమీపంలో ఉండడం అనమాట, అది సామీప్య ముక్తి. సార్ష్టి అంటే భగవంతునితో సేమ్ ఆపులెన్సెస్, భగవంతునికి ఏ ఆపులెన్సెస్ అంటే ఎలా చెప్పాలి, భగవంతుడు ఏమేమి చేయగలుగుతాడో అవి కూడా ఈ భక్తులకు ఆపులెన్స్. అంటే భగవంతుడు చాలా అందంగా ఉంటాడు, భగవంతుడు చాలా ధనవంతుడు, భగవంతుడు చాలా బలవంతుడు. ఇవన్నీ భగవంతుని యొక్క ఆపులెన్సెస్, అంటే భగవంతుని యొక్క వాటిని ఏమంటారు, శక్తులు. సో గుణ ఐశ్వర్యాలు. సో అలా ఎవరైతే ఆ సార్ష్టి అంటే భగవంతునితో ఈక్వల్గా ఆపులెన్స్ కూడా రావడం అనమాట, అది సార్ష్టి. సో ఈ 5 కూడా ఐదర్ సాయుధ్య ముక్తి, సార్ష్టి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సాయుధ్య ముక్తి, ఇవన్నీ ఏవైనా కూడా డివోటీస్ వీటి గురించి వ్యాకులం చెందరు. ఎందుకంటే భక్తి చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే కృష్ణ భగవానుని భక్తి చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ముక్తి అనేది ముక్కటి అలా అంజలి. సో ఇలా అంజలి ఘటిస్తూ మోక్షం మన కోసం ఎదురు చూస్తుంది అన్నమాట. ఇక దాని గురించి మనము ప్రత్యేకంగా ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 5 రకాల ముక్తులు. ఓకేనా మాతాజీ, సత్యవతి మాతాజీ, ఇంకేమన్నా ప్రశ్న ఉందా అందులో? చాలా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగుంది. చాలా ఇంకొకటి చిన్నది ప్రభుజీ, ఇప్పుడు శుద్ధ భక్తులు ఇవి ఏవి కోరరు కదా ప్రభుజీ, అంటే వీటితోటి అసలు పట్టించుకోరు, భక్తి చేస్తే ఆటోమేటిక్ గా ఇవి వస్తాయి. ఇప్పుడు భగవంతునికి ఇప్పుడు మన సాలోక్య ముక్తికి ఆయనతో కలిసి ఉండడము, తర్వాత ఇంకోటి ఏంటంటే సామీప్య ముక్తికి కూడా భగవంతుని దగ్గరగా ఉండడము. ఇప్పుడు మనము అనుకుంటున్నాం కదా ప్రభుజీ, భక్తి చేస్తే శుద్ధ భక్తులమైతే తగిన భగవద్ధామానికి వెళ్తామని అనుకుంటాం కదా ప్రభుజీ, అది మాది కోరుకున్నట్టు వస్తుంది కదా ప్రభుజీ, మరి మాలాంటి వాళ్ళు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం కదా ప్రభుజీ. ఎస్ సి ఈవెన్ ఓకే, ముందు జ్యోతి మాతాజీ, జ్యోతిరూప కమల మాతాజీ, తులసి మాతాజీ, దండవత్ ప్రణామ్. గురు శిష్యుల ప్రభుపాద్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మేము బృందావనంలో ఉన్నాం ప్రభుజీ. ఓ హరి బోల్, హరి బోల్.
మాతాజీ మా అందరి గురించి ప్రేయర్ ఇప్పుడే వచ్చినాం. చేయండి. హరే కృష్ణ. డివోటీస్ అందరి గురించి ప్రేయర్ చేయండి. ప్రభుజీ హరే కృష్ణ. తులసి మాతాజీ మీరు కూడా బృందావనంలో ఉన్నారా? లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ, నేను ఇంట్లోనే ఉన్నాను కనుక నాకు తెలియదు. అమ్మ మళ్ళీ ఫోన్ చేశారు. అమ్మ ఫోన్ చేస్తే ఇక బాగా చేశారు. ఓకే ఓకే. హరే కృష్ణ. కొంచెం బ్రేక్ అవుతుంది మాతాజీ, బట్ యా మీ నెట్వర్క్ సరిగా లేనట్టుంది. థ్యాంక్ యూ మాతాజీ, జాయిన్. సో సో సత్యవతి మాతాజీ మీరు అడిగిన ప్రశ్న అది కూడా ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఎస్, ప్రశ్న ఏంటంటే మరి భక్తులు ఏ కోరిక లేదంటున్నారు, మరి సాలోక్యముక్తి, సామీప్యముక్తి ఇవన్నీ మంచియే కదా, భగవంతుని సమీపంలో ఉంటాము, భగవంతుని సేమ్ లోకంలో ఉంటాము, రైట్? మరి ఇది పర్వాలేదు కదా, మనకి అది కోరుకోవచ్చు కదా అంటే, సి ఎవరైనా సరే ఏదైనా కోరుకోవచ్చు యాక్చువల్లీ కృష్ణ భగవానునికి. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పరమం పదం. సో అకామ సర్వకామోవ, కకామ అంటే ఏ కోరికలు లేని వాళ్ళు భక్తులు, సర్వకామోవ అన్ని కోరికలు ఉన్నాయి వాళ్ళు, తర్వాత మోక్షకామ, ఈవెన్ మోక్షం కావాలన్నా కూడా కృష్ణ భగవాన్ని దరి చేరవచ్చు. సో కృష్ణ భగవాన్ని అడగవచ్చు. ధ్రువ మహారాజ్ ఏం చేశాడు? ధ్రువ మహారాజు పినతల్లి చాలా కోపంతో అంటుందన్నమాట, ఏ ధ్రువ ఆగు అక్కడ, నువ్వేంటి ముందుకెళ్తున్నావు, నీ తండ్రి తొడ మీద కూర్చుందాం అనుకుంటున్నావా, నీకు అర్హత లేదు, ఆయన సింహాసనం మీద అర్హత లేదు, ఆయన తొడ మీద కూర్చునే అర్హత లేదు, ఎందుకంటే నువ్వు నా గర్భం నుంచే పుట్టలేదు, అందుకని నీకు అర్హత లేదు. అయితే చాలా బాధతో ఏడుస్తూ అలా చూస్తాడు తండ్రికి వెళ్ళి, కానీ తండ్రి కూడా ఏం చెప్పాడు అప్పుడు. సో అప్పుడు ఇమీడియట్గా తల్లి దగ్గరికి వెళ్ళి, అంతా మనకు తెలిసిన స్టోరీయే, భగవంతుని కోసం తపస్సు చేస్తాడు. ఆయనకు 2 రీజన్స్ అనమాట. ఒకటి, బాగా నొచ్చుకుంటాడు ఎవరు ఆ ఆ మాటలు అన్న పినతల్లితోటి, ఆ మాటలు బాగా హర్ట్ అవుతాడు. రెండోది, మా పినతల్లి ఇప్పుడు నాకు ఇక్కడ రాజ్యం లేదని చెప్పేసింది కదా, నాకు నా తండ్రే కాదు నా తాత తాత కంటే పెద్ద రాజ్యం కావాలి ఇప్పుడు నాకు, ఆ? అని చెప్పేసి ఈ 2 కోరికలతో ఆయన తపస్సు స్టార్ట్ చేస్తాడనమాట. అయితే భగవంతుడు 6 నెలల్లో ప్రత్యక్షమవుతాడు ఆయనకి. ఆ, కొందరు యోగిలకి కొన్ని జన్మలు జన్మలు ఎత్తి చేసినా కూడా, ఈవెన్ భక్తులకు కూడా రాని దర్శనం ఆయనకి ఏమవుతుంది, 6 నెలల్లో దర్శనం వచ్చేస్తుంది. డైరెక్ట్ భగవంతుడు వచ్చేస్తాడు. వచ్చేసినాక ఆయన కల్మషాలన్నీ పోతాయి. ఆ, ఆయన ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. మాట్లాడలేకుండా పోతుంటే అప్పుడు ఆయనకు శంకు తీసి ఆయన ఆయన తల మీద పెడితే అప్పుడు ఆ ఆ పద్యాలు చెప్తూ ఉంటాడు అనమాట, అంటే ప్రేయర్స్. ఆ ప్రేయర్స్లో ఆయన ఏమంటున్నాడంటే, భగవంతుడు వస్తాడు, ఆ, అన్ని కోరికలు ఇస్తాడు. ఏమేం కోరికలు ఇస్తాడు? నీకు నీ యొక్క తాత బ్రహ్మ అయిన ఆయన కంటే పెద్ద గ్రహం, ఆమ్, ధ్రువలోక ఇస్తున్నా. ఆ ధ్రువలోక ఎప్పుడూ నాశనం కాదు, వినాశనం జరిగినప్పుడు కూడా ధ్రువలోక ఉంటుంది. అన్ని గ్రహాలు దాని చుట్టూ ముడుతుంటాయి అన్నమాట, ప్రదక్షిణ చేస్తుంటాయి రెస్పెక్ట్ఫుల్గా. సో గ్రహం వస్తుంది నీ తాత కంటే ఎక్కువ, ప్లస్ నీ పిల్లతల్లి మంటల్లో కాలి చనిపోతుంది, మంటల్లో కాలి చనిపోతుంది. సో ఈ స్టేట్మెంట్ చాలా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో భగవంతుడు అలా చెప్పి ఈ వరాలన్నీ ఇచ్చేసి మళ్ళీ 10,000 సంవత్సరాలు నువ్వు ఆ ధ్రువలోకం పాలిస్తావు, 10,000 సంవత్సరాల తర్వాత నువ్వు నా భగవద్ధామానికి వచ్చేస్తావు. ఇవన్నీ కోరికలిచ్చి వెళ్ళిపోతాడు భగవంతుడు. ఆయన వెళ్ళిపోయినాక ధ్రువ మహారాజ్ బాగా బాధపడుతుంటాడు. ఎప్పుడైనా చూసారా, సాక్షాత్ భగవంతుడే వచ్చి దర్శనం ఇచ్చాడు, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత పొంగిపోవాలి, ఎంత హ్యాపీగా ఉండాలి. కానీ ధ్రువ మహారాజ్ ఎంతో సిగ్గుపడుతున్నాడు అనమాట. అయ్యో, నేను భగవంతుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా గురువు ఆల్రెడీ చెప్పాడు, నారదముని ఆల్రెడీ చెప్పాడు, మనకి ఈ కోరికలన్నీ ఎందుకు, ఈ చిన్న చిన్నవి, వీటి గురించి మనం వెళ్ళకూడదు కదా. ఉమ్, హరే కృష్ణ. దామేశ్వర్ ధర్మేంద్ర ప్రభు. హరే కృష్ణ బ్రో, దండవత్ ప్రణామాలు బ్రో. ఓ దండత్ ప్రణాం ప్రభు. బాగున్నారా ప్రభు? బాగున్నాం బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో అప్పుడు బాగా బాధపడుతున్నాడు ఇతను. అయ్యో! సిగ్గుపడుతున్నాడు కూడా. నేను భగవంతుడి కోసం ఇటువంటి కోరికలతో వచ్చానా? ఆ! ఆయన ఏమంటున్నాడు ధ్రువలోకం. ఇప్పుడు ఏదో ఒక రూ. 1,00,00,000, రూ. 2,00,00,000 లేకపోతే ఈ లైఫ్, నెక్స్ట్ లైఫ్ మా మా ముత్తాతల వరకి, ముని మనవళ్ళ వరకి సరిపోయేటట్టు అడగలేదు ఈయన. ఈయన ఏమడిగాడు? బ్రహ్మ, ఈ సృష్టి మొత్తం మెటీరియల్ వరల్డ్ మొత్తంలో, భౌతిక ప్రపంచం మొత్తంలో కూడా అంతకంటే పెద్ద కోరిక ఇంకోటి లేదు. అదే అడిగాడు. అది కూడా తీర్చాడు భగవంతుడు. మరి అంత పెద్ద కోరిక తీర్చిన ఆయన ఏమనుకుంటున్నాడు? అయ్యో! నేను భగవంతుడు సాక్షాత్ నా దగ్గరకొచ్చినప్పుడు చిటికలో ఆయనే నాకు మోక్షం అంటే మోక్షం ఇచ్చేవాడు. నాకు ఈ అనర్థాలన్నిటికి దూరం చేయమంటే దూరం చేసేవాడు. నాకు భక్తి ఇయ్యమంటే భక్తి ఇచ్చేవాడు. ఇవన్నీ ఇడిచిపెట్టి నేను ఒక పగిలిపోయిన అద్దాన్ని అడిగాను కదా! అంటే ఆయన ఏమంటున్నాడు? పగిలిపోయిన అద్దంతో పోలుస్తున్నాడు ఇంత పెద్ద లోకం. సో, ఇంత పెద్ద లోకం పగిలిపోయిన అద్దంతో పోలిస్తే మరి మన చిన్న చిన్న కోరికలు ఇంకా ఎట్లా ఉంటాయి? ఇంకా చిన్నవన్నమాట మనయి. సో, అయినా కూడా భగవంతుడు ఇచ్చాడు. సో, యెస్, ఎవరికన్నా భగవంతుని ధామానికి వెళ్ళాలంటే అడగొచ్చు. భగవంతునితో దగ్గరలో ఉండాలంటే అడగొచ్చు. మోక్షం కావాలన్నా అడగొచ్చు. భగవంతుడు ఆ కోరిక తీర్చడంతో పాటు మన యొక్క కోరిక మళ్ళీ ఇంకో కోరిక అడిగే స్వభావాన్ని కూడా తీసేస్తాడు. అది ఎస్పెషల్లీ కృష్ణ భగవానుడు అది చేస్తాడనమాట. మిగతా దేవుళ్ళు అది చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సూర్యదేవుడికెళ్ళినా గూడా ఆహ్, వినాయకుడి దగ్గరికి వెళ్ళినా సరే, ఈవెన్ శివుడి దగ్గరికి వెళ్ళినా సరే, వాళ్ళందరూ రకరకాల కోరికలు కోరారు. కానీ వాళ్ళ యొక్క కల్మషాలు పోలేదు లాస్ట్‌కి. సో, భగవంతుడు కృష్ణ దగ్గరికి వెళ్తే ఇవి కూడా పోతాయన్నమాట. సో, మనం కూడా అయితే ఆయన అంటున్నాడిప్పుడు. ధ్రువ మహారాజ్ అనుకుంటున్నాడు. అయ్యో! వచ్చాడు నాకు నారదముని చెప్పాడు యాక్చువల్లీ. నారదముని ఏమని చెప్పాడు? "నువ్వు ఈ ఈ ఆ నొప్పి మీ పినతల్లి అన్న మాటలు అంతెందుకు సీరియస్‌గా తీసుకుంటున్నావు? ఆ! భక్తులన్నప్పుడు అటువంటి ఏమి పట్టించుకోవద్దు అని చెప్పాడు కదా! అయినా నేను పట్టించుకోలేదు. అయినా ఆయన చెప్పింది నేను వినలేదు. నా గురువు చెప్పింది నేను వినలేదు. అందరు డెమిగాడ్స్, అందరు దేవతలు నా మనసులో కూర్చున్నారప్పుడు. నా మనసులో కూర్చొని కావాలని నన్ను ఈ కోరికల పైన ప్రేరేపించారు" అని అలా అంటున్నాడనమాట. ఆ ప్రేయర్స్‌లో ఉంటుంది. సో, ఆహ్, ఒకవేళ మన కోరికలుంటే భగవంతుని అడగొచ్చు. కానీ మన ఆచార్యులు వీళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే, భగవంతుని ధామానికి వెళ్ళిన తర్వాత భగవంతుని సేవ చేస్తూ ఉంటే, మనకు అసలిప్పుడు మనం చెప్పలేము. ఆ సంతోషము, ఆ యోగము ఎటువంటిది అనేది. హ్మ్. ఆహ్, అది చాలా చాలా ఉన్నతమైన పొజిషన్. భగవంతుని యొక్క భక్తి ప్లస్ భగవంతుని ధామానికి భక్తియుత సేవ ద్వారా వెళ్ళడం. హ్మ్. కాబట్టి మోక్షం గురించి అసలు ఇంకెవరు పట్టించుకోరు. ఎస్పెషల్లీ డివోటీస్ పట్టించుకోరు. అందుకని డివోటీస్ ఇవి చేయరు. కానీ ఎవరికైనా కోరికలున్నాయనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కర్దమ ముని ఏం చేశాడు? నేనిప్పుడు ప్రొజెని చేయాలి. నేనిప్పుడు అందరిని జనాభా పెంచాలి. నాకొక భార్య కావాలి. అది కూడా భగవంతుడిని అడిగాడు. భగవంతుడు ఇచ్చాడు. రైట్? సో, పెళ్లి కావాలని కూడా అడిగాడు ఆయన కోరిక. ధ్రువ మహారాజ్ ఈ కోరిక కోరాడు. ఆయనకు కోరిక తీర్చాడు. తర్వాత చిత్రకేతు. సో, చిత్రకేతు ఏం చేశాడు? నాకు పిల్లలు లేరు. నాకు పిల్లలు పుట్టాలి అని చెప్పేసి. అప్పుడు నారదముని ఆయన కోరిక తీరుస్తాడు. సో, అట్లా కోరికలు తీర్చినా గూడా మన లాస్ట్‌కి భగవంతుడి యొక్క ప్రేమ, భక్తియుత సేవ అన్నిటికంటే గొప్పదనమాట. అయితే ఈ మోక్షము ఎస్పెషల్లీ సాయుజ్య ముక్తి, ఇంపర్సనల్ లిబరేషన్, నిరాకారవాదులు వెళ్ళి దేవునిలో కలిసిపోతారని అనుకుంటారు గదా! అది ఎట్లా అంటే అది బ్రహ్మానందం. చాలా పెద్ద ఆనందం అది. దాన్ని బ్రహ్మానందం అంటారు. ఆ బ్రహ్మానందం ఎలా ఉందట? ఒక ఒక ఆవు కాలి గిట్ట వర్షం పడ్డప్పుడు ఒక ఆవు కాలు పెట్టి తీస్తే ఆ చిన్న మట్టిలో చిన్న గుంట అవుతుంది గదా! దాంట్లో ఎన్ని నీళ్ళు చేరుతాయి? అంత అన్నమాట. అయితే ఈ భక్తులు అనుభవించే ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక సముద్రంలాగా ఉంటుందట. సముద్రంలో ఎన్ని నీళ్లుంటాయి? కొలవలేమసలు. సముద్రంలో మనం వెళ్తూ ఉంటే పడవలో వెళ్ళినా కూడా కొన్ని నెలలు పడుతుంది మనం ఇంకో సైడ్ వెళ్ళాలంటే. సో, అట్లా సముద్రం అంత హ్యాపీనెస్ వీళ్ళకుంటే, ఆ బ్రహ్మవాదీస్‌కి ఎంతుంటుందట? ఒక ఆవు కాలిగిట్ట నీళ్లు పడితే ఎన్ని గిన్నె నీళ్లుంటాయి. అంత హ్యాపీనెస్. అదే బ్రహ్మానందం.
మరి బ్రహ్మాండంతో పోలిస్తే ఇది ఇంత ఆనందం అనమాట. సో అట్లా చెప్తున్నారు మనకి ఆచార్యులు ప్లస్ అవన్నీ మన శాస్త్రాలన్నీ అలా చెప్తున్నాయి. అందుకని అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా, అన్యాభిలాషిత శూన్యం, మనకి ఏవీ కోరికలు లేకుండా, జ్ఞాన కర్మాద్యనావృతం, జ్ఞానం గురించి కానీ కర్మయోగ ధ్యానయోగ అష్టాంగ యోగ అనావృతం, ఇంకా అలా 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 జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను, కృష్ణ భగవానికి అనుకూలంగా, ప్రతికూలంగా కాదు. ఓకే, ఇప్పుడు కృష్ణాని మనము 24 అవర్స్ మన భగవద్భక్తో 24 అవర్స్ మనం తలుచుకోవాలన్నారు. కంసుడు కూడా తలుచుకుంటున్నాడు కదా, పొద్దున్న పడుకున్నప్పుడు తలుచుకుంటున్నాడు, లేచినప్పుడు తలుచుకుంటున్నాడు, ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణ అంటే భయం ఉంది ఆయనకి. కానీ ప్రతికూలంగా కృష్ణాన్ని సంహరించాలని ట్రై చేస్తున్నాడు. మనం భక్తులం ఏం చేస్తున్నాం, అనుకూలంగా. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ధ్రువ మహారాజు చరిత్ర ద్వారా మనం తెలిసింది ఏంటి, భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మనం ఏ కోరికలు కోరుతామో అన్ని కోరికలు తీర్చినా సరే మనం ఇంకా సిగ్గుపడిపోతాం అప్పుడు. అయ్యో ఇంత చిన్న కోరిక భగవంతుని అడిగామా. అందుకే ప్రభుపాద ఒక చెప్తాడు కదా, ఒక ముసలామె కట్టెల మూట పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆమె కట్టెలు కింద పడతాయి, అన్ని కట్టెలు అటు ఇటు పడతాయి. అప్పుడు కృష్ణ కృష్ణ అని పిలుస్తుంది. నిజంగా వస్తాడు కృష్ణ. వచ్చినప్పుడు అప్పుడు ఆమె ఏం అడగాలి, నన్ను భగవద్ధామానికి తీసుకెళ్ళు లేదా నాకు కృష్ణ భక్తి ఇవ్వు అని అడగాలి. ఆమె ఏమంటుంది, నాకు కట్టెలన్నీ కింద పడ్డాయి, ఇవన్నీ కొంచెం మూట కట్టి మళ్ళీ నాకు పెట్టవా పైన. సో ఆ కోరిక ఎంత చిన్న కోరిక. సో ఇప్పుడు మనం ఎవరైనా బాగా ధనికుల దగ్గరికి వెళ్ళాం, ఆ, కోట్ల 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 ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు ఒక్క 5 రూపీస్ ఇవ్వరా, ఒక 5 రూపాయలు కావాలి నాకు అని అడిగినాం అనుకోండి, ఆయన కావాలంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చగలుగుతారు. మీకు ఈ జీవితంలో కావాల్సిన ఒక ఉద్యోగం అడగాలి కావాలంటే, లేదా ఒక పెద్ద భవనం అడగాలి, వాళ్ళు ఏదంటే అది ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఒక 5 రూపాయలు అడుగుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ చిన్న చిన్న కోరికలు, మనము అనుభవించే బాధలు, ఈ చిన్న చిన్న కోరికలు ఇవి సరిరావన్నమాట. సో అందుకని భక్తులు, మన ఆచార్యులు అలా చెప్తున్నారనమాట, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని. అందుకని భక్తులు ఎప్పుడు కూడా మోక్షం గురించి దీని గురించి వ్యాకులం పడరు. కొందరు మిక్స్డ్ డివోటీస్ ఉంటారు, సో వాళ్ళు అడుగుతారు, వాళ్ళకు అది కూడా పర్వాలేదు. కానీ శుద్ధ భక్తులు మాత్రం ఇవేవి అడగరు అనమాట. ఓకేనా సత్యవతి మాతాజీ? చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. దండోత్ ఇప్పుడు ప్రణామం. మనకు ఈ బలి మహారాజు తన స్వార్థం కోసం అయితే యుద్ధం చేసి మొత్తాన్ని జయించలేదు కదా ప్రభుజీ. ఉమ్. మరి భగవంతుడు మొత్తం తీసుకొని వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి ప్రభుజీ? ఎస్. సో ఎస్, 3 లోకాలు. హరే కృష్ణ గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ దండోత్ ప్రణామం. సో ఎస్ మాతాజీ, భగవంతుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు వీళ్ళందరూ రాక్షసులు. సో బలి మహారాజ్కి రాజ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన అన్ని గెలిచి తీసుకున్నాడు, కానీ అదంతా ఎవరి చేతిలో ఉంది, రాక్షసుల చేతిలో ఉంది. రాక్షసులు ఏంటి, ఎప్పుడు కూడా బ్రాహ్మణులను, తర్వాత ఈ వేదాలను ఇవి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. బలి మహారాజ్ అలా చేయట్లేడు, కానీ మిగతా రాక్షస జాతి అంతా అలా చేస్తున్నారు. సో ఆయన కింద ఉన్న అనుచరులు అందరూ కూడా ఆ, మన మిగతా దేవతలు అన్నా కూడా చాలా అసూయ వాళ్ళకి. ప్లస్ వాళ్ళు జీవహింస, అన్ని రకరకాల హింస, రకరకాల ఆ, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా చాలా దారుణంగా ఉంటాయన్నమాట. సో భగవంతుడు ఏం చేయాలి, ఫస్ట్ ధర్మో రక్షతి, సారీ, మన ధర్మాన్ని రక్షించి డివోటిస్ని, ధర్మాన్ని నిలబెడతాడు భగవంతుడు వచ్చినప్పుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం.
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ. 3 చేయడానికి వస్తాడు భగవంతుడు. పరిత్రాణాయ సాధున, ఆయన యొక్క డివోటీస్ని సేవ్ చేయడానికి. సేవ కాదు, సేవ్ అంటే రక్షించడానికి. ఇంద్రుడు ఆయన డివోటీయే కదా, దేవతలందరూ ఆయన డివోటీసే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? బలి మహారాజ్ చేతుల్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళని రక్షించడం కోసం, ఉమ్, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతులను సంహరించడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని మళ్ళీ సంస్థాపించడం కోసం భగవంతుడు సంభవామి యుగే యుగే. సో అట్లా వస్తాడనమాట. సో భగవంతుడు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ బలి మహారాజ్ ఏంటి? శుద్ధ భక్తుడు, ఆల్రెడీ శుద్ధ భక్తుడు. ఆయనే గొప్పతనం ఏంటి? ఇప్పుడు జస్ట్ ఇంద్రుడితో ఈక్వల్గా లేదా ఇంద్రుడిని ఓడించి నువ్వు తీసుకునే పొజిషన్ కాదు నీది ఓ బలి మహారాజ్. నువ్వు ఇంద్రుడితో గెలిచి ఇంద్రుడి రాజ్యాన్ని తీసుకొని పరిపాలించడం అనే వ్యక్తిత్వం కాదు నీది. ఇది చాలా గొప్ప యోగం ఇంకా అని భగవంతుడు వచ్చేసి ఆయనని మనందరికీ ఇప్పుడు సపోజ్ ఆయనే బలి మహారాజ్ ఇంద్రుడిని ఓడించినా కూడా మనం బలి మహారాజు గురించి ఇంతగా చెప్పుకోం కదా. ఓకే, ఇంద్రుడిని ఓడించాడు, రాజ్యం వచ్చేసింది అని అంటాం. కానీ ఇప్పుడు బలి మహారాజ్ ఏమైనా ఒక మహాజనే అయిపోయాడు. మహాజనో ఏన గతస్స పంత. 12 మహాజన్లో బలి మహారాజ్ ఒక మహాజన్. అదొక రీజన్. రెండో రీజన్, భగవంతుడు ఎందుకు వస్తాడంటే ప్రహ్లాదుని కుటుంబంలో ప్రహ్లాదుని కొడుకు విరోచన కొడుకు బలి మహారాజ్. సో ప్రహ్లాద కుటుంబంలో వీళ్ళు పుట్టారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక శుద్ధ భక్తుడి కుటుంబంలో పుట్టారు వీళ్ళందరూ. సో అలా ఉద్ధరించడానికి వస్తాడు. సో అదొక రీజన్ ఆయన రావడానికి. రెండో రీజన్ ఏంటంటే ఇంద్రుడితో నువ్వు ఈక్వల్గా ఫైట్ చేసి నువ్వు రాజ్యం గెలవడం కాదు, ఇది కాదు నీకు కావాల్సింది, నువ్వు ఒక పెద్ద మహాజన్ అని మనందరికీ చెప్పడం కోసం, ఆయన యొక్క గొప్పతనం మనకు తెలియజేయడం కోసం వస్తాడు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఆయనది మొత్తం ఆక్రమించుకోకపోతే, సరే ఆక్రమించుకునే టైంలో బలి మహారాజ్ అనొచ్చు కదా. బలి మహారాజ్ ఏమంటాడు? ఆయనే ఈ వామనదేవి వచ్చినప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నాడు అనమాట, చాలా సంతోషపడుతున్నాడు. దండవత్ ప్రణామం చేయాలని ఆయనకు అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల అందరూ ఎవరున్నారు? అందరూ రాక్షసులు ఉన్నారు. ఆయనకు గురువు ఉన్నాడు, శుక్రాచార్యుడు. వీళ్ళందరూ ఏంటి? బ్రాహ్మణులకు ఎప్పుడూ కేర్ చేయరు. సో ఈయనేమనుకుంటున్నాడు హృదయంలో, నేను ఈయనకు నమస్కారం చెప్పాలి అని చెప్పి హృదయంలో పొంగిపోతున్నాడు బాగా. కానీ బయటికి చెప్పలేకపోయాడు. కానీ భగవంతుడు భావగ్రాహి జనార్దన, లోపల భావం తీసుకుంటాడు. ఓ ఈ డివోటీ చూడు ఎంత చక్కగా ఆయన నాకు ఒబేసెన్సెస్, నాకు దండవత్ ప్రణామం చేయాలని చూస్తున్నాడు అని. సో అట్లా రాగానే, ఓ బ్రాహ్మణ నీకేం కావాలి, నేను ఇస్తాను చెప్పండి అంటే, నాకు 3 అడుగులు కావాలంటాడు. సో 3 అడుగులు అడిగినప్పుడు ఈయన అంటాడు అనమాట, 3 అడుగులు ఏంటి, ఇంత చిన్న కోరిక కోరుతున్నారు, నేను కావాలంటే మీకు ఒక గ్రహం ఇచ్చేస్తాను, అడగండి, పెద్దగా అడగండి, నేను ఎంత పెద్దగా అడిగినా నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడు మీకు అంటే. ఆయన ఏమంటాడంటే, ఎవరైనా సరే మనకు ఏది ఉన్నా సరే దాంతో తృప్తి లేదనుకోండి, నువ్వు ఎంత వచ్చినా కూడా వేస్టే. హిరణ్యకశిపు అంతే కదా, 3 లోకాలు వచ్చాయి, అయినా కూడా ఆయనకు తృప్తి లేదు. రైట్? సో అట్లా మనం ఏది ఉన్నా దాంతో తృప్తి పడాలన్నమాట. అయితే నాకు 3 అడుగులు చాలు అంటాడు. సరే ఓకే, మీరు అన్నట్టే 3 అడుగులు అని. సో ఫస్ట్ అడుగు, ఒకటే అడుగు ఎట్లా ఇస్తాడంటే మొత్తం భూమండలం ఆక్రమించేసేస్తాడు. అప్పటికి నా వార్నింగ్ ఇస్తున్నాడు గురు శుక్రాచార్య, వద్దొద్దు, నువ్వు ఆయన విష్ణు మొత్తం ఆక్రమించేసుకుంటాడు, ఇప్పుడు నువ్వు ఆయనకి ఇవ్వకు అని. సో కానీ బలి మహారాజ్ చూడండి, సొంత గురు మహారాజ్, ఆయన పక్కన గురు మహారాజ్ డైరెక్ట్ గా ఆయనకు ఆదేశం ఇస్తున్నాడు, విష్ణు వస్తున్నాడు, నువ్వు ఆయనకి ఇవ్వకు. రైట్? అయితే ఫస్ట్ స్టెప్ లో అయినా కూడా ఆయన మాట వినకుండా విష్ణువుకి ఇస్తున్నాడు, అంటే భగవంతుడికి ఇస్తున్నాడు. అంటే బలి మహారాజుకు తెలుస్తుంది కదా ప్రభుజీ, వచ్చింది భగవంతుడే అని. భగవంతుడు అని తెలియదు ఆయనకి, బ్రాహ్మణుడు అన్నట్టుగానే చూస్తున్నాడు. సో ఫస్ట్ అయినా ఆయనకు అనుకుంటాడు, ఒకవేళ నిజంగా మా గురువు అన్నట్టు ఒకవేళ విష్ణువే వచ్చి అడిగాడు అనుకో, ఇంకా విష్ణువుకి ఇవ్వడం కంటే ఇంకా నా లైఫ్కి ఇంకా ఏంటి, అట్లా అనుకుంటున్నాడు ఆయన. ఒకవేళ నిజంగా విష్ణువు వచ్చి అన్నప్పుడు అన్నీ ఇచ్చేయాలి కదా విష్ణువుకి, ఏదడిగితే అది ఇవ్వాలి కదా. విష్ణువుని కృష్ణాని ప్లెజర్, ఆయన ప్రీత్యర్థమే కదా మనం ప్రతి పని చేసేది కూడా ఆయన ప్రీత్యర్థమే. సో అట్లా అయినా పర్వాలేదు.
సో ఫస్ట్ అడుగు మొత్తం భూమండలం చేసినాక, ఆక్రమించేసుకున్నాక ఈయన అడగచ్చు, ఏయ్ నువ్వు ఆల్రెడీ ఇంత పెద్ద అడుగు పెట్టావు, నువ్వు చిన్నగా వచ్చి మోసం చేస్తున్నావు నన్ను, ఇక్కడ ఆగు, నేను ఇంకా ఇవ్వను నీకు నెక్స్ట్ అని అనొచ్చు కావాలంటే ఆయన. కానీ ఆయన మాట వెనక్కి తీసుకోలేదు. చూడండి, అది గొప్పతనం. ఓకే, అది ఫస్ట్ పాయింట్. రెండో అడుగు ఎక్కడ పెట్టాడంటే, రెండో అడుగు ఎంత పెద్దగా అంటే మొత్తం అన్ని 14 లోకాలు అడుగు పెట్టేసి ఆ కాలు పోయి డైరెక్ట్గా విరజ నదిని ఆ, ఇట్లా పొడుస్తుందన్నమాట. అప్పుడు ఆ నీళ్ళన్నీ విరజ నది ఎక్కడి నుంచి, కారణోదశాయ విష్ణు పడుకొని ఉన్నప్పుడు, శయనించినప్పుడు ఆయన యొక్క స్వేదం, ఆయన యొక్క స్వెట్ అవన్నీతోనే ఒక సముద్రం ఫామ్ అయింది. ఆ సముద్రం నీళ్ళు అది ఎవరు, భగవంతుని బాడీ నుంచి వచ్చింది. తర్వాత భగవంతుని యొక్క కాలును కడిగింది. భగవంతుని కాలు కడిగి ఆ పై లోకాల నుంచి అలా 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 వస్తూ 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 అలా వచ్చింది గంగ. ఓకే, అదొకటి అయిపోయింది. ఇప్పుడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు అని చెప్పేసి ఆయన బంధిస్తారు. బలి మహారాజుని బంధిస్తారు. ఇప్పుడు బలి మహారాజ్ పొజిషన్ చూడండి. బలి మహారాజ్ ఏమయ్యాడు, ఒక ఖైదీ లాగా ఉన్నాడు అక్కడ, బందీ అయిపోయి ఒక ఖైదీ లాగా ఉన్నాడు. ఆయన పొజిషన్ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటంటే, భూమి అతల వితల సుతల తలాతల రసాతల పాతాల, కింది 6 లోకాలు, భూమి భూర్లోకం మహర్లోకం, ఆ, ఆమ్, జనలోకం సత్యలోకం తపోలోకం, పై 7 లోకాలు, కింది 7 లోకాలు, మొత్తం 14 లోకాలు అన్నీ ఆయనే. మొత్తం అన్నిటికీ రాజు ఆయనే. అటువంటి రాజుకి ఒక మాట ఇస్తాడు, 3 అడుగుల జాగా ఇస్తాను. 3 అడుగుల జాగా ఇస్తే నువ్వు ఇంత ఆక్రమించుకుంటావా? ప్లస్ మనల్ని బంధించాడు. ఎంత అవమానం చూడండి. ఆయన చుట్టాల పక్కన, ఆయన యొక్క గురువు పక్కన, ఆయన యొక్క బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు చుట్టుపక్కల. అందరి ముందట ఆయన బందీ చేశాడు. అంటే డివోటీ చూడండి ఎంత దూరం వెళ్తాడో చూడండి. అందుకే ఆయన ఏమాడు, మహాజన్ అయిపోయాడు. సో మనల్ని ఎవరైనా ఇట్లా బంధించారనుకో, టెంపుల్లో అందరు డివోటీస్ మధ్యలో కూర్చోబెట్టి బంధించేసేసి ఒక బందీలాగా నిలబెట్టారనుకోండి, మనం ఎలా చేస్తాం? అవమానానికి ఫీల్ అయిపోయాడు ఈ భగవంతుడు లేకుండా. ఎస్, ఎంతో అవమానంగా కుమిలిపోతుంటాం. ఉమ్. రైట్, అది టెస్ట్ అన్నమాట. భగవంతుడు చూడండి ఏ విధంగా టెస్ట్ పెడతాడో. ఆ టెస్ట్ అంత విధంగా ఎందుకు పెట్టాడంటే ఆయన గొప్పతనం చెప్పడం కోసం. మరి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి, నువ్వు ఇట్లా నాకు అబద్ధం చెప్పావు కదా, 3 అడుగులు ఇస్తానని, ఇప్పుడు 2 అయిపోయినాయి, అంతా అయిపోయింది, ఇంకా నీ దగ్గర ఏముంది అంటాడు. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, ఓ భగవంతుడు నా యొక్క ఆ, అహంకారాన్ని కూడా ఆయనకు అర్పించాలి అని చెప్పేసి. చాలా మంది అహంకారం అంటే అదేదో పెద్ద ఇది, నాకుండా అహంకారం నిజంగా నేను చాలా ఇంత సాఫ్ట్ డివోటీని, నేను టెంపుల్కి వెళ్తే అసలు ఎంత చక్కగా అందరితో మాట్లాడతాను, నాకు అహంకారం ఏంటి, ప్రతిసారి క్లాస్లోకి వెళ్ళగానే ఈ ప్రభుజీ వీళ్ళందరూ అహంకారం అహంకారం అని చెప్తారు, నాకు అహంకారం లేదు అని చాలామంది అనుకుంటారు. అహంకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, మిథ్యాహంకారం సత్యాహంకారం. ఆ? సో నేను ఇది నాది అని అనుకుంటే అదంతా అహంకారమే. ఇది నాది, ఈ ఈ 1 కేజీ రైస్ బ్యాగ్ నాది, నేను నా డబ్బు చేత ఇది కొనుక్కున్నాను అనుకుంటే అది కూడా అహంకారమే. రైట్. సో అట్లా ఇప్పుడు ఈయన 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 పొజిషన్ చూడండి, అంత పెద్ద రిచ్ పర్సన్, అన్ని 14 లోకాలకు అధిపతి అయ్యాడు. అందరి ఒక పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ, బంధుమిత్రులు అందరూ ఉన్నారు, పెద్ద ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ లాగా అందరూ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అంత కోలాహలంగా ఉంది అంతటా. అప్పుడు ఆయన బంధించారు అక్కడ. బంధిస్తే ఎంత సిగ్గుపడిపోవాలి. కానీ ఆయన ఏం చేస్తాడు, ఓ భగవాన్ నువ్వు ఇప్పుడు నా నా పాదాలు నా తలపైన పెట్టేసేయని తల ఉంచుతాడు అనమాట. సో అప్పుడు భగవంతుడు ఆయన యొక్క గ్లోరీ అప్పుడు చెప్తాడనమాట. అప్పుడు ఆయనని ఆ, సుతల లోకానికి తొక్కేసేసి భగవంతుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు ప్రహ్లాద్ కూడా వస్తాడు, ఆయన యొక్క ఆ, తాత అయిన ప్రహ్లాద్ వస్తాడు. ప్రహ్లాద్ మహారాజ్ వచ్చి అందరూ ప్రేయర్స్ చేస్తున్నారు భగవంతుడికి. అప్పుడు భగవంతుడు కూడా ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. నీ పొజిషన్ ఇంద్రుడితో కాంపిటీషన్ కాదు, నీ పొజిషన్ చాలా పెద్దది. అంటే ఇప్పుడు ఇంద్రలోకంలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో దానికంటే 1000 రెట్లు ఫెసిలిటీస్ సుతల లోకాల్లో ఉన్నాయి. ప్లస్ నీ పర్సనల్గా నేను గేట్ బయట నీ కాపలా ఉంటాను. ఎప్పుడు ఎవ్వరు ఏ రాక్షసులు వచ్చినా సరే నీకు కాపలాగా నేను ఉంటాను. ఎప్పుడంటే అప్పుడు వచ్చి నా దర్శనం తీసుకోవచ్చు. ప్రతిరోజు కావాలంటే భగవంతుని డైరెక్ట్ వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు.
అంతకంటే యోగం ఎవరికి? రైట్? సో, అట్లా అవన్నీ చెప్పేసి ఆయన యొక్క గొప్పతనం అవన్నీ చెప్తాడనమాట. సో, ఇవన్నీ రీజన్స్. ఏదో ఆయన పొజిషన్‌కి ఇలా వచ్చింది. ఆయన తీసేసుకుందాం మొత్తం అని రాలేదు భగవంతుడు. మళ్ళీ ఆయనకు అంతకంటే పెద్ద యోగం ఇచ్చాడు. ఇచ్చి ఇంత కీర్తి ఇప్పుడు మనందరం ఇన్ని తరాల తర్వాత కూడా బలి మహారాజు గురించి ఇన్ని చెప్పుకుంటున్నాం కథలు. ఆయన యొక్క అవును ప్రభుజీ. మహాజన్. మన ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎంత పెద్ద యోగం చూడండి అది. అవును ప్రభుజీ. సో, అవన్నీ అట్లా ఆ భక్తులకు ఆ కీర్తి ఇవ్వడం కోసం అయితే భక్తులు అడగొచ్చు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ పాండవులు ఇలా చేశారు. మరి బలి మహారాజ్‌కి అంత హేళన జరిగింది. కట్టేసారు ఆయన్ని బందీ చేశారు. కోర్ట్‌లో కూర్చోబెట్టినట్టు కట్టేసి మరి నిలబెట్టారు. ఆయన ఎంత బాధపడి ఉంటాడో అని మన క్వెషన్, మన ప్రశ్న. పాండవులు ఎంత కష్టపడి ఉంటారో. యాక్చువల్లీ డివోటీస్ ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ జరిగినా కూడా ఆ ప్రాబ్లమ్స్‌లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తీవ్రంగా తలడిల్లరు. అలా తలడిల్లే వాళ్ళకి భగవంతుడు ఆ ప్రాబ్లమ్స్ ఇవ్వడు. ఓన్లీ శుద్ధ భక్తులు వాళ్ళ యొక్క కీర్తి పెంచడం కోసమే ఇవన్నీ చూపిస్తున్నాడు. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు కూడా భగవంతుని ధ్యానంలో చాలా హ్యాపీగా ఉంటారు. అదొకటి చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది. సో, ఎవరైనా సరే భగవంతుడు ఈ టెస్ట్‌లు ఎవరికి పెట్టినా సరే ప్రహ్లాదుడు ఎప్పుడైనా చూసారా మీరు చికాకుగా ఉన్నాడా? ప్రహ్లాద్ ఎప్పుడు చికాకుగా లేడు. ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో చక్కగా నవ్వుతూ ఉంటాడనమాట. "నువ్వెక్కడ ఏస్తావా నన్ను? ఏనుగు కింద ఏస్తావా? పాముల పుట్టలో కూర్చోబెడతావా?" ఆయన చిరునవ్వుతో చక్కగా ఉంటాడు అట్లనే. రైట్? సో, ఆయనెప్పుడూ బాధపడలేదు, తలడిల్లలేదు. అవును ప్లస్ ప్రభుజీ. ఇంకెప్పుడు కూడా డౌట్ లేదాయనకి. కృష్ణ నన్ను పట్టుకుంటాడా? నన్ను కాపాడుతాడా? లేదా అనేది. అది ఆయన ప్రాబ్లమ్. నా ప్రాబ్లమ్ కాదు. కృష్ణాదది ప్రాబ్లమ్. రైట్? నాది ఓన్లీ భక్తి చేయడం మాత్రమే. అట్లా అన్నమాట. థాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. మంచి ప్రశ్న. హరే కృష్ణ. చాలా థ్యాంక్ యూ ప్రభు. కనబడతాను కనబడరు, మాట్లాడండి మీరు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. దండవ ప్రాణం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ప్రభుజీ మాతో ఉన్న మాతాజీ మాట్లాడుతూ ఉన్నారు. అదే దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ యెస్ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు ఎన్ని అంటే 20 ఇయర్స్ అయింది హ్మ్. కానీ మా ప్రభుజీ ఒక లైన్ కి రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినాడు అతను. హ్మ్. ఏమైనా జాబ్ అనుకుంటూ బంద్ చేసుకుంటూ మళ్ళీ చేస్తా అంటాడు, అంటాడు. అది ఒక రకంగా ఉన్నాడు. ఏం చేయాలి? అంటే భక్తిలోకి రావట్లేదు. అంతే కదా మాతాజీ? భక్తులైనా రావట్లేదు. అంటే చంటింగ్ చేయమంటే 4 రోజులు 5 రోజులు చేస్తే మళ్ళీ కూడా రోడ్డు చేస్తాడు. అట్లా చేస్తాడు. అది ఆ విధంగా ఉన్నాడు. అది మన చేతిలో ఉండదు మాతాజీ. మనం ఓన్లీ వాళ్ళకేంటంటే, వాళ్ళకి చెప్పడం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒకరిని మనం చాంటింగ్ చేసి బలవంతంగా మనము కృప ఇచ్చే శక్తి మనకు లేదు. రైట్? రెండోది వాళ్ళని గట్టిగా బంధించి చెప్పే అంత ఆ శక్తి కూడా మనకు లేదనమాట. ఇంకోటేంటంటే, ఎవరు ఎవరైనా సరే ఎంత పెద్ద 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 త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు గానీ, హరికృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయమంటే అదంత ఈజీ కాదు. సో, తేషాం త్వంతగతం పాపం. ఆ! సో, ఒక శ్లోకం చూపిస్తాను మీకు. అయిపోతుంది కదా. నేను ఆరేస్తాను ఉండు, నేను ఆరేస్తా అక్క. మాతాజీ, మాతాజీ మీరు మ్యూట్‌లో మీరు మాట్లాడేది అందరికి వినిపిస్తుంది. కొంచెము ఏషాం త్వంతగతం పాపం. దీంట్లో భగవద్గీత 7వ చాప్టర్ 28వ శ్లోకంలో ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. 7:28. ఓకే. దీని మీనింగ్ ఏంటంటే
పూర్వజన్మలనందు ప్రస్తుత జన్మనందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనని మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నెలకొందరు. అంటే దీని అర్థం ఏంటంటే పూర్వజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుతం ఈ జన్మలో చేసిన పాపాలు, పుణ్యకార్యాలు, పాపాలు, ఈ రెండు పాపాలను పూర్తిగా నశింపజేసుకొని ఎవరైతే ఈ పాపాలన్నింటినీ పూర్తిగా నశింప చేసుకుంటారో వాళ్ళు ద్వంద్వమోహముల నుండి విడివడి, ద్వంద్వమోహాలు అంటే ఏంటి? సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఆ, చలి వేడి, ద్వంద్వం అంటే ఎక్స్ట్రీమ్, సుఖము దుఃఖము, లాభము నష్టము, కీర్తి అపకీర్తి, ఇట్లా ఈ ద్వంద్వాల నుంచి బయటపడతారంట. ఎవరంట? పూర్తిగా పాపం నశించిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు దృఢపథంతో నా యందు నెలకొంటారు. సో పూర్తిగా అలా నశించినంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? తీసుకోలేరు. సో మనం ఏం చేయాలి? రైట్, ఏదో ఒక చిట్కాలాగా ఏమీ లేదు ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి అజ్ఞాత సుకృతి మెల్లమెల్లగా పెంచాలన్నమాట. అజ్ఞాత సుకృతి ఎలా పెంచాలి? ఇది చాలా మందికి ఉన్న ప్రాబ్లమే, ఇంక్లూడింగ్ నాకు. మా ఫ్యామిలీలో కొంతమంది ఇంకా భక్తిలోకి రాలేదు. కొందరు వచ్చారు, కొందరు వచ్చేసి ఒక లైన్ మీద ఉన్నారనమాట. ఒకరోజు ఇక్కడ అడుగేస్తారు, ఒకరోజు అక్కడ అడిగేస్తారు. కొన్ని రోజులు సీరియస్గా ఉంటారు, కొన్ని రోజులు సీరియస్గా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళతో మనం ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క ఆ, అజ్ఞాత సుకృతి పెంచాలి. ఎట్లా పెంచాలి? వాళ్ళతోటి ఏదైనా సేవ చేయించాలి. డివోటీస్కి భగవంతుని భక్తుల యొక్క సేవ చేయిస్తే, ఆ, ఎప్పుడైనా మనం హోమ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు విస్తార్లు పెట్టు అందరికీ, లేకపోతే అందరికీ గ్లాస్ పెట్టి వాటర్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి వడ్డించడము, వాళ్ళు ఇడిచిన చెప్పులన్నీ ఒక ఆర్డర్లో సరిగా పెట్టి అందరూ ఎట్లా పడితే అట్లా ఇడిసేసి వస్తారు కదా. సో అన్ని లైన్గా పెట్టడము. సో ఇట్లా ఏదైనా ఒక సేవ వాళ్ళకి ఇవ్వాలి. ఆ సేవ చేస్తూ 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 ఉంటే అప్పుడు ఒకసారి వాళ్ళకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అదొక్కటే మనం చేయగలుగుతాం, మిగతాది ఏమీ మనం చేయలేం. సో అట్లా అనమాట. సో మీ థ్యాంక్ యూ ప్రభుజీ. మీ ప్రభుతో కూడా అలాగే ఏదైనా ఒక చిన్న చిన్న సేవ చేయించండి. భక్తులను టెంపుల్లో డ్రాప్ చేయడం కానీ ఏదైనా ఒకటి ఆయనకు నచ్చిన చేస్తాడు, అలాంటి సేవ చేస్తాడు ప్రభుజీ. అలా చేస్తూ 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 కాకపోతే ఉంటే ఎస్ భక్తులతో టచ్లో ఉంచే అవకాశం చేయండి. ఏదైనా ప్రోగ్రామ్ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి చేయండి. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా 4-5 సార్లు 10 సార్లు అయినాక వాళ్ళకు కూడా అనిపిస్తుంది, వీళ్ళు ఏదో ఒక విధంగా నన్ను ఎంగేజ్ చేస్తున్నారు ఇట్లా అట్లా అని చెప్పేసి ఇంకా దూరంగా ఉన్నారంటే వాళ్ళకి బాగా అత్యంత దురదృష్టవంతులు అని అనుకోవాలి. వస్తారు. అట్లా రాకపోతే కానీ ఏదో ఒకటి మనం కూడా డివోటీస్ హృదయం ఎలా ఉంటుంది? అయ్యో మనకి ఇంతటి సౌభాగ్యం, ఇంతటి ఇది మనకు భక్తియుత సేవ మనకు అందింది, మనం వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇద్దాము అని చెప్పేసి వైష్ణవ హృదయం ఉంటుంది డెఫినెట్లీ. సో మనము రకరకాలుగా ట్రై చేయాలి. వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తీసుకున్నారనుకోండి, ఒక్కసారైనా సరే ఏ ఒక్కడి భక్తులు చూసినా కూడా వాళ్ళు ఆకర్షితులు అయ్యారనుకోండి, వీళ్ళు చేసేది మంచిది, వీళ్ళు ప్యూర్ డివోటీస్, వీళ్ళదంతా ప్యూర్గా ఉంటాయని అట్లా ఉంటే వస్తారు. లేదా అపరాధాలు చేశారనుకోండి ఇంకా దూరం పోతారు. సో అట్లా మనం చేసేది ఓన్లీ వాళ్ళకి అజ్ఞాత సుకృతి ఇవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఈ వాడలో నడుస్తూ ఉంటే పూలు మంచిగా కొంచెం వాసనగా ఉన్నాయి. ఒకరోజు వాళ్ళని అడిగామన్నమాట, ఈ పూలు మేము కోసుకోవచ్చా అని, దేవుడికి పెడతామని చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు. అట్లా పండ్లు ఒకరోజు మా ఇంటి పక్కన ఆయన డివోటీ కాదు, అసలు ఆయనకు డివోషన్ అంటే ఏదో తెలియదు. ఒకరోజు ఆయన ఆయన ఇంట్లో పెద్ద నిమ్మ చెట్టు ఉంది, చాలా నిమ్మకాయలు ఉన్నాయి. సో ఆయన ఒకరోజు అడగగానే ఇచ్చాడు, మీరు ఏంటంటే తీసుకెళ్ళండి అని చెప్పేసి. అవన్నీ డివోటీ సేవలో ఉపయోగించాం. సో అట్లా ఆయన సుకృతి అలా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో కానీ తీసుకుంటారు. అట్లా మనం అదొకటే చేయొచ్చు. రెండోది ఏంటంటే డివోటీస్తో ప్రేయర్ చేయించాలి, మనం ప్రే చేయాలి. ఎవరైనా భగవంతుని భక్తిలోకి వస్తున్నారు అంటే వాళ్ళ గురించి ఏదో ఒక డివోటీ, ఎవరో ఒక డివోటీ ఏడిచారు కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఈ డివోటీని భక్తిలోకి తీసుకురా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. అట్లా మన గురించి ఎవరో పెట్టుకున్నారు కాబట్టే మనం భక్తిలోకి వచ్చాం. మనందరం ఏదో చాలా పుణ్యం చేసి ఇక్కడికి వచ్చినట్టు కాదు. ఏదో ఒక డివోటీ మన గురించి కన్నీళ్లు పెట్టుకున్నాడు దేవుడి దగ్గర. సో అట్లా మనం కూడా ఏం చేయాలి? వీళ్ళ గురించి మనం కూడా ప్రేయర్ చేయాలి భగవంతుడికి.
సో అదొకటి మనం చేయొచ్చు. ఇవన్నీ మనం చేసే పనులు. కానీ 100% రిజల్ట్ ఉంటుందా? వాళ్ళు గ్యారంటీ వస్తారా? ఇది మనం చెప్పలేము. వాళ్ళ లోపట హృదయంలో ఏముందో, కృష్ణ మీద ఒపీనియన్ ఎలా ఉంది? భక్తుల మీద ఒపీనియన్ ఎలా ఉంది? కొందరు బయటికి మర్యాదగా చెప్పినా గూడా భక్తుల పట్ల వ్యతిరేకత ఉండొచ్చు. అట్లా ఉంటే వాళ్ళు తొందరగా రారు. సో అట్లా మనం చేసేది అదొకటే అన్నమాట. ప్రేయర్స్, అజ్ఞాత సుకృతి పెంచడం. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ దండవత మాతాజీ. ప్రణామం. ప్రభుజీ దండవ ప్రణామం ప్రభు. హ్మ్. అదే నాకు డౌట్స్ ఉండే అవి అడిగాను అనమాట. హ్మ్. చాలా థ్యాంక్స్ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ గోపాల్ రెడ్డి ప్రభు. చాలా రోజుల తర్వాత హరే కృష్ణ ప్రభుజీ. క్లాసెస్ మిస్ అయినాము. మా అబ్బాయి మ్యారేజ్ ఉంది ప్రభుజీ నెక్స్ట్ మంత్ 6th March. అందుకే కొంచెం క్లాసెస్ మిస్ అవుతా ఉండము. ఆహా! ఓకే. ఓకే ప్రభు. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు వీలైనప్పుడు వినండి. వింటున్నాం. ఓకే ప్రభు. ఆశీర్వదించండి ప్రభు. బ్లెస్సింగ్స్. లేదు మాతాజీ. నాకు ఆశీర్వదించే కెపాసిటీ నాకు లేదు మాతాజీ. ఓన్లీ ప్రేయర్స్. భగవంతుడికి డెఫినెట్‌గా ప్రే చేస్తాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్. ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? అందరూ మ్యూట్‌లో ఉన్నారు. ఓకే. అట్లయితే మనం భగవద్గీత చదవచ్చు. మనం 10వ శ్లోకంలో ఉన్నాం. భగవద్గీత 4వ చాప్టర్ 10వ శ్లోకం. ప్రభు ఈ ఆధ్యాత్మిక శరీరంతో గోలోక బృందావనంకు పోయిన వాళ్ళు ఉన్నారా ప్రభు? ఆధ్యాత్మిక శరీరంతోటి గోలోక సారీ భౌతిక శరీరంతో హ్మ్. భౌతిక శరీరం నుంచి గోలోక గోలోక బృందావన్‌కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ, యెస్ ప్రభు. మన విఠల్ దేవ్ ఈ స్టోరీ ఉంటుంది కదా! ఆ డివోటీ పేరేంటి? భక్త తుకారామా ప్రభు? యెస్. భక్త తుకారాం. భక్త తుకారాం డైరెక్ట్‌గా ఆయన ఈ భౌతిక బాడీ నుంచే రథం ఎక్కేసి ఎళ్ళిపోతాడనమాట. తర్వాత మన ఈవెన్ ఈయనెవరు? ధ్రువ మహారాజ్. ప్రభుజీ హరే కృష్ణ. పాండురంగ అంగడు కదా ప్రభుజీ? భక్త తుకారాం. తుకారాం. తుకారాం మహారాజ్. సో తుకారాం కృష్ణుడికి బాణం వేసిన ఆయన కూడా సశరీరంతో వెళ్ళారని అంటారు కదా ప్రభుజీ. లాస్ట్ లో బాణం వేస్తారు చూడండి ప్రభు, చెట్టు చాటు నుంచి ఆయన కూడా అంటారు. ఆయన కూడా భగవంతుడు ఆయనను కూడా అనుగ్రహించాడు. కానీ ఆయన అదే శరీరంలో నుంచి డైరెక్ట్ గా వెళ్ళాడా అనేది మనకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుజీ ప్రశ్న ఏంటంటే, ఈ భౌతిక శరీరం ఇప్పుడు మనందరికీ ఉన్నదంతా భౌతిక శరీరం. ఇస్కాన్ వాళ్ళు చెప్తే విన్నాను మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్. అంటే ఆయన బాణం వేసిన తర్వాత ఆయనకు అనుగ్రహించారు. కృష్ణ పరమాత్మ ఆయన బాధపడుతుంటే క్షమించండి నేను పక్షాన్ని నేను కొట్టాను, అదే కొమ్ము అని కొట్టాను, వేరే వేలు కనిపిస్తుంది కదా, జింక కొమ్ము అని కొట్టాను అని దగ్గరికి వచ్చి అంటే ఏమి పర్వాలేదు నా ప్రకారమే జరిగింది అనేసి శరీరం తోటే ముక్తి ఇచ్చారని చెప్తుంటే విన్న ప్రభుత్వం మరి. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎస్, తుకారాం మహారాజ్ అలా వెళ్ళాడు ప్రభు ఇదే శరీరం ద్వారా. ప్లస్ ఈయన మన ధ్రువ మహారాజ్ కూడా, మనం భాగవతం చదువుతుంటే ధ్రువ మహారాజ్ కూడా ఆయన విమానాన్ని డైరెక్ట్ చూస్తాడనమాట. విమానం చూసేసి ఇంకా విమానం ఎక్కేటప్పుడు అప్పుడు మృత్యు వస్తారనమాట. మృత్యు వచ్చినప్పుడు మృత్యు పైన కాలు పెట్టి, ఆయన తలపైన కాలు పెట్టి మరి ఆయన ఆ విమానం ఎక్కేసి వెళ్ళిపోతాడనమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మనకు డివోటీస్ ద్వారా ఈ 2 ఎగ్జాంపుల్స్ తెలుసు ప్రభు. అదే శరీరంతో వెళ్ళిన వాళ్ళు. హిరణ్యాక్షుడు వెళ్ళిండా ప్రభు? భగవంతుని చేతుల మరణం చెందినందుకు హిరణ్యాక్షుడు కూడా వెళ్ళిండని అంటారు. కరెక్ట్ ప్రభు?
ఒక్క నిమిషం. మధుగోపాల్ ప్రభు, మీ ప్రశ్న ఆన్సర్ అయిందా ప్రభు? అంటే ఇప్పుడు అది కలియుగంలోనే జరిగిందా ప్రభు భక్త తుకారాం అంటే, లేకపోతే మళ్ళా ఇప్పుడు వేరే యుగాలలో ఏమన్నా జరిగిందా అని? భక్త తుకారాంది కలియుగంలోనే రీసెంట్గా జరిగింది. కలియుగం ఉమ్, రీసెంట్ అంటే మన చైతన్య ప్రభు వచ్చిన తర్వాత ప్రభు, ఉమ్, అంటే కరెక్ట్ గా తెలియదు నాకు. ఎస్ కలియుగంలోనే, ఈ కలియుగంలోనే జరిగింది. ఆ, ఇంకెవరైనా ఉన్నారా ప్రభు అట్లా? యా, మనకు మనకు తెలిసిన ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఒకటి భక్త తుకారాం, రెండోది ధ్రువ మహారాజ్. ధ్రువ మహారాజ్ అంటే మన కలియుగం కాదు. రైట్, కలియుగం కాదు, సత్యయుగం. ఆ, కలియుగంలో ఇంకెవరన్నా ఉన్నారండి? తను అడిగాడు, అంటే నాకు యాక్చువల్గా నాకు కూడా తెలియదు కానీ తెలుసుకొని చెప్దామండి. ఓకే ప్రభుజీ. భక్త మనకు తెలిసినంత మట్టుకైతే భక్త తుకారాం ఒకటేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అనుకుందాం అనుకుంటున్నాను. రైట్ రైట్. ఈ కలియుగంలో అయితే అదొక ఎగ్జాంపుల్ ప్రభుజీ. యా, థ్యాంక్ యూ ప్రభు. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. షూర్ ప్రభు. హరే కృష్ణ. సో అమ్మ హిరణ్యాక్ష. సో హిరణ్యాక్ష అని వరాహదేవి చంపినప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు డైరెక్ట్ గా ఎవరైనా సంహరించాడు అంటే వాళ్ళకి మోక్షం వచ్చిందని అర్థం. భగవంతుని చేతిలో ఎవరు సంహరించబడినా కూడా వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. అంతెందుకు, భగవంతుని సమీపంలో భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుని ఎదుట ఎవరు మరణించినా సరే వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది. ఈవెన్ వేల మంది, కోట్ల మంది ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అందరూ భగవంతుని ముందట మరణిస్తున్నారు. చాలామంది మరణించినప్పుడు అందరికీ వాళ్ళకి కొందరు కోరికలు ఉన్న వాళ్ళకి ముందు స్వర్గధామానికి వెళ్ళి ఆ తర్వాత మోక్షానికి వెళ్ళారు. అట్లా కొందరు డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళారనమాట. సో భగవంతుని దగ్గరలో భగవంతుని చూస్తూ లేదా భగవంతుడి ద్వారా డైరెక్ట్గా చంపబడ్డ వాళ్ళందరికీ మోక్షం వచ్చింది. ఒక భగవంతుడే ఏంటి, భగవంతుని భక్తుల చేతిలో చనిపోయినా సరే వాళ్ళకి మోక్షం వచ్చింది. యక్షాస్ని ధ్రువ మహారాజు వాళ్ళ తమ్ముడు ఉత్తమారని యక్షులు చంపారని తెలియగానే ఇమ్మీడియట్గా దండెత్తి వెళ్ళిపోతాడు యుద్ధం చేయడానికి. సో అప్పుడు యక్షాస్ని భయంకరంగా చంపుతున్నాడు. ఆ యక్షాసు వందల మంది, వేల మంది, 10,000 మంది, వందల వేల మంది, లక్షల మంది వస్తున్నారు. వాళ్ళందరినీ చంపుతున్నాడు. అక్కడ శిల ప్రభుపాద్ వీళ్ళందరూ భాగవతంలో ఏం రాస్తారంటే, డైరెక్ట్ భగవంతుడే కాదు, భగవంతుని భక్తుల చేతిలో చనిపోవడం కూడా చాలా ఉత్తమమైన చావు అది. సో వాళ్ళకు కూడా వచ్చింది మోక్షం. సో డైరెక్ట్ దేవుడు ఏంటి, ఈవెన్ దేవుడి భక్తుల చేతిలో చనిపోయినా కూడా మోక్షం, శుద్ధ భక్తుల చేతిలో. ఎస్, భగవంతుని చేతిలో చనిపోయినరు కాబట్టి వాళ్ళకు ఆయనకు ఎదురుగా చనిపోయినరు మళ్ళీ, కాబట్టి వారికి కూడా వచ్చింది అన్నమాట. ఈ రావణ బ్రహ్మ, ఈ హిరణ్యాక్షుడు వీళ్ళందరికీ. ఓకే ఓకే ప్రభు. అంటే వాళ్ళు మొత్తం మీద విరోధం కదా, వాళ్ళకి ఎట్లా వచ్చిందా లేదా, వాళ్ళకి ఎట్లా రాదు కదా అనుకొని అడిగిన ప్రభు. సో వాళ్ళ విరోధం అంటే వాళ్ళ పూర్వజన్మ కూడా చూడాలి. వాళ్ళు ఎవరు? జయ విజయ. ప్రతి మనం ఎప్పుడు ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, తిరుపతికి వెళ్ళినా సరే, ముందు భగవంతుని ఆ ఎంట్రన్స్ మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మూర్తి, ఇక్కడ ఒక మూర్తి ఉంటారా ఇద్దరు? అవును. వాళ్ళు జయ విజయ కాపలాదారులు. వాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళు భగవంతుని యొక్క సేవకులు. వైకుంఠ ధామంలో భగవంతునికి డైరెక్ట్గా సేవ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఈ 4 కుమారులు బ్రాహ్మణ 5 సంవత్సరాల పిల్లగాళ్ళు, వాళ్ళు వెళ్తున్నారు భగవంతుని చూడడానికి, డైరెక్ట్ వెళ్తున్నారు వీళ్ళను అడగకుండా. అప్పుడు వీళ్ళు అడ్డుకుంటారు వాళ్ళని. పిల్లలు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ వరకు వచ్చారు, లోపలికి ఎందుకు వెళ్తున్నారు అని అడ్డుకుంటే అప్పుడు వాళ్ళకు కోపం వస్తుంది. వైకుంఠానికి వచ్చేసి మేము ఇంత దూరం వచ్చినాక భగవంతుని చూడడానికి మమ్మల్ని ఆపుతున్నారా అని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు శపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు డైరెక్ట్ వస్తాడు ఫాస్ట్గా అక్కడికి వచ్చేసి, వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను, మీరు మీ యొక్క శాపం ద్వారా మిమ్మల్ని ఇలా చేశారు కాబట్టి వాళ్ళకు చిన్న శిక్ష ఇద్దాము అని చెప్పేసి వాళ్ళను అడుగుతాడు, ఆ భక్తులని అడుగుతాడు అనమాట జయ విజయ అని. మీరు
10 లైఫ్ టైమ్స్ 10 జన్మలు ఎత్తాలి నా భక్తులుగా, లేదా రాక్షసులుగా 3 జన్మలు ఎత్తాలి, మీకు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తులు కదా ఇద్దరు, వాళ్ళు ఏం అడుగుతారంటే, అమ్మో మేము 10 జన్మలు మీకు సేవ చేయకుండా మేము ఉండలేము. రాక్షసులైనా సరే 3 జన్మలలో ఇది ముగించేసేసుకొని మళ్ళీ వచ్చేస్తాం మేము. సో మేము రాక్షస జన్మని తీసుకుంటాం, 3 జన్మల్లో రాగలుగుతామని. సో అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, భగవంతుడికి ఆయనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఎలా కోరిక ఉంది, ఎవరితో యుద్ధం చేయాలనే కోరిక వస్తుంది భగవంతుడికి. సో భగవంతుడికి యుద్ధం చేయాలంటే మరి భగవంతుడితో యుద్ధం చేసేది ఎవరితో సాధ్యపడుతుంది? అందుకే ఈ 2 డివోటీస్ని అలా పంపిస్తాడనమాట భగవంతుడు. మళ్ళీ వాళ్ళతోటే యుద్ధం చేస్తాడు, వాళ్ళతోటే ఫైటింగ్ చేస్తాడు. ఆయన యొక్క ఆ యొక్క లీల కూడా, ఆ కోరిక కూడా తీర్చుకుంటాడు అనమాట. మూడో రీజన్ ఏంటంటే, ఒకసారి లక్ష్మీదేవి వెళ్తుంటే కూడా ఆపుతారు వాళ్ళు. లక్ష్మీదేవి డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్తూ ఉంటే ఆమెను కూడా ఆపుతారు. స్వామివారు ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. నన్నే ఆపుతారా అని చెప్పేసి లక్ష్మీదేవి ప్రిడిక్ట్ చేస్తుంది. ఆమె కూడా అంటుంది ఫ్యూచర్లో మీకు పనిష్మెంట్ ఉంటుంది అని. సో ఇట్లా ఇవన్నీ విషయాలలో ఆ జయ విజయ, భగవంతుని యొక్క ద్వారపాలకులైన జయ విజయ ఆయన యొక్క భక్తులైన వాళ్ళు ఫస్ట్ జన్మలో ఆ, హిరణ్యాక్ష హిరణ్యకశిపు అలాగా వస్తారు. రెండో జన్మలో రావణాసురుడు కుంభకర్ణులుగా వస్తాడు. మూడో జన్మలో శిశుపాల దంతవక్ర అట్లా వచ్చేసి డైరెక్ట్గా భగవంతుని చేతిలో సంహరింపబడి డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళిపోతారనమాట. సో ఎస్, వాళ్ళు ఎంత పెద్ద రాక్షసులు, ఇంత దారుణమైన రాక్షసులు అంటే చూడండి, భగవంతునికి డైరెక్ట్గా సేవ చేసే వాళ్ళు ఎలా తయారయ్యారు చూడండి, ఎంత ఆపోజిట్ తయారయ్యారు భగవంతుడికి. అంటే ఈ ప్రాపంచిక లైఫ్ల మాయా యొక్క శక్తి అంతగా ఉంటుంది అని అర్థం. భగవంతుని డైరెక్ట్ సేవకులు కూడా అంత అంత రాక్షసులుగా తయారైపోయారు. అంటే మనం కూడా ఒకప్పుడు ఆ గోలోక వృందావనంలో మనం కూడా ఒకప్పుడు భగవద్ధామంలో ఉండేవాళ్ళం. మనం ఇక్కడ పడిపోయాం. సో అట్లీస్ట్ ఇప్పుడు మనము కొంచెము ఈ చాంటింగ్ చేస్తూ మనం భక్తియుత సేవలోకి మెల్లమెల్లగా వస్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఏంటి అదే పరిస్థితి. వాళ్ళందరూ వచ్చారు కానీ వాళ్ళు ఇంకా భగవంతుని కొందరు ద్వేషించడము, కొందరు నేనే భగవంతుని కావాలి అనుకోవడము. ఏ పొజిషన్ అయినా సరే, వాళ్ళ చిన్న చిన్న పొజిషన్లో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను స్వామిని, నేను యజమానిని, ఇక్కడ నేను చెప్పినట్టు నడవాలి, నేను చెప్పినట్టు జరగాలి. వాళ్ళ అహంకారం బట్టి అట్లా నడుస్తున్నారు. మనకు కూడా ఉంది ఆ అహంకారం, భక్తులకు రానప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉంది. అది పూర్తిగా పోయినప్పుడు, మనం శుద్ధ భక్తులైనప్పుడు మనం ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తాం. సో ఎస్, అంత ఘోరమైన రాక్షసులు వాళ్ళైనా కూడా వాళ్ళ పూర్వజన్మలో భగవంతుని యొక్క అనుచరులు. ఎంత భక్తి చేసినా గానీ అది ఈ జన్మ కాకుంటే మరి ఇంకో జన్మకైనా మనతోనే వచ్చి మనల్ని కాపాడుతుంది అని చెప్తారు కదా ప్రభుజీ. అది వీళ్ళ ద్వారా కూడా అర్థమవుతుంది. ఎస్, డైరెక్ట్గా భగవంతుడే మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ మళ్ళీ వచ్చి అయితే హిరణ్యకశిపుని చంపిన తర్వాత భగవంతుడు ఆయన పొట్టంతా చీల్చేస్తాడు ఆ గోర్లతోటి. చీల్చేసేసి చంపి ఆ హృదయాన్ని తీసుకుంటాడు, గుండెని తీసుకొని. అప్పుడు ఆలోచిస్తున్నాడు భగవంతుడు, ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా వచ్చాయి నీకు అని. నువ్వు నా డివోటివ్ కదా, ఇంత చెడుగా ఎలా తయారయ్యేవారు అని పోయి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఎందుకంటే నా భక్తుడు కూర్చున్న సింహాసనం అని చెప్పేసి అలా చూస్తున్నాడు భగవంతుడు. సో అవన్నీ భాగవతంలో ఉంటాయి అనమాట. సో భగవంతుడికి ఇవన్నీ గుర్తుంటాయి, మన పూర్వజన్మలో ఏంటి, అసలు మనం ఏం చేసాము, మనం అక్కడ ఏం చేసాము, ఎందుకు ఇక్కడ పడ్డాము, ఈ పడ్డాక మన కోరికలు ఏంటి, మన లోపల ఆలోచనలు ఏంటి, మనం ఏమేం కావాలనుకుంటున్నాము, ఏ డివోటీస్తో ఎలా సంబంధాలు పెట్టుకున్నాము, మనం ఎంత సిన్సియర్గా ఉన్నాము, ఎంత సీరియస్గా ఉన్నాము, అవన్నీ తెలుసు భగవంతుడికి. సో భగవంతుడి ముందట మనం ఏమీ దాచలేము, అట్లా అనమాట. ఓకేనా అమ్మా? ఓకే ప్రభు, అర్థమైంది నాన్న. హరే కృష్ణ. కృష్ణ. మహేష్ పాలక ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం చేసి. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ.
ప్రభుజీ అన్ని దర్శనాలు మంచిగా కావాలి. కృష్ణ కృప మా మీద ఉండాలి. ఆశీర్వదించండి ప్రభుజీ. షూర్ మాతాజీ, ఆశీర్వదించే కెపాసిటీ నాకు లేదు. బట్ చైతన్య మహాప్రభుకు ప్రేయర్ చేస్తున్నాను. చైతన్య మహాప్రభుకు సమ్మతమైతే జ్యోతి రూప కమల మాతాజీ ప్లస్ మీరు అందరూ ఎవరెవరైతే బృందావన్ ధామ్కి వెళ్ళారో భగవంతుని యొక్క భక్తుల కృప ఉండి చైతన్య మహాప్రభు కృప ఉండి మీరు ధామ్ను సరిగ్గా అర్థం చేసుకొని అది చూసే భక్తుల సాంగత్యం దొరికి వాళ్ళ ద్వారా మీరు రకరకాల ప్లేసెస్కు ప్రదక్షిణకు వెళ్ళి ఆ యొక్క పాస్ట్ టైమ్స్ ఆ యొక్క ప్లేసెస్ యొక్క విశిష్టత మీరు తెలుసుకొని ప్లస్ మీ యొక్క భక్తి పెరగాలని చెప్పేసి ప్లస్ మీరు కూడా అందరూ ధామ్లో మా గురించి ప్రేయర్ చేయండి. మా అందరి గురించి క్లాస్లో ఉన్న అందరి గురించి మళ్ళీ మీరు క్షేమంగా రావాలి ప్లస్ భక్తి చాలా అభివృద్ధి చెందాలని చైతన్య మహాప్రభుని కోరుకుంటున్నాను. ఓకే ప్రభుజీ. ఎవరైనా ఈ యొక్క ప్రేయర్తో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే హరే కృష్ణ కృష్ణ హరే బోల్ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి కృష్ణ బోల్ హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. స్పెషల్ గా చేయండి జరా, నేను భక్తిలో పూర్తిగా డౌన్ అయిపోతాను మాతాజీ. ప్రభు హరే ఈ బృందావన్ ధాముల ఒక ప్లేస్ ఒక ధాము అందులో ఒకటి ఉంటది. దాంట్లో డొల్లి అద్దూలి మొత్తం మనం మీద పడితే మనకి ఇది అది పోతుందని ఉంటది. ఏం ప్లేస్ ప్రభు అది? దాని పేరు ఏంటిది? రమణ రైతి అనుకుంటా ప్రభుజీ. బృందావన్ ధామ్లో ఎక్కడైనా సరే అక్రూరా వెళ్ళినప్పుడు బృందావన్ ధామ్లో ఆయన చూసినప్పుడు ఎక్కడ చూసినా కూడా కృష్ణ భగవాన్ అడుగులు ఉన్నాయన్నమాట. కృష్ణ భగవానుడు ప్రతి ఒక్క ప్లేస్ పైన ఆయన యొక్క పాదముద్ర ఉంటుంది బృందావన్లో. సో బృందావన్లో అడుగు అడుగున అట్లాగే అన్నమాట. మీరు బృందావన్ మొత్తం డొల్లాలి. ఓకే, అది ఒక పాయింట్. యూజువల్గా ఇవి ఎక్కడ చేస్తారంటే గోకుల్ రమణ రైతి అనుకుంటా ప్రభుజీ. రమణ్ రేతిలో రమణ్ రైతు ప్రభు. రమణ్ రేతిలో చేస్తారు. మళ్ళా వేణుకూప్ కాదు, అక్కడ దాన్ని ఏమంటారు, భాండిరవన్ దగ్గర ఒకటి, అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టును మనం ఇట్లా వింటాము. భగవంతుడు అక్కడ ఆయన యొక్క వేణు ఊది అందరినీ గోపీలను పిలుస్తాడనమాట. అప్పుడు అందరు గోపీస్ వచ్చి అక్కడ రాసలీలా చేస్తారనమాట, రాసస్థలి. సో ఆ ప్లేస్లో కూడా అలా చేస్తారు. ఆ యొక్క మట్టి మనకు అందులో మునగాలని చెప్పేసి. ఇంకొకటి, మీరు నందగ్రామంకి వెళ్ళేటప్పుడు గోకుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కృష్ణ పుట్టిన జన్మస్థలంలో చిన్న బాలగోపాల్ కృష్ణ రూపంలో ఉంటాడనమాట. సో అక్కడికి వెళ్ళి అందరూ నవ్వుతూ ఉంటారు. ఎందుకు? భగవంతుడు మన నవ్వు చూసి ఆయన కూడా నవ్వుతాడని చెప్పేసి. సో అట్లా అక్కడ కూడా డొలుతారు. ఎందుకంటే కృష్ణ అక్కడ అన్ని ఆడుకున్నాడు, ఆయన యొక్క పాదముద్రలు ఉన్నారని చెప్పేసి. సో ఎస్, ఇవి అన్నిటి దగ్గర చేస్తారు అలా. ఒక ప్లేస్ లో సత్యప్రభుగిన అప్పుడు మమ్మల్ని వాళ్ళ మమ్మీని నన్ను అందరిని అక్కడ డొల్లిచ్చిండ్రు. దాని పేరు రాక అడుగుతున్నా. మాతాజీ వాళ్ళు వెళ్తే మీరు మాకు కొంచెం ధూళి తీసుకురండి మాతాజీ, అందరికి కూడా మాకు కొంచెం నెత్తి మీద చల్దురు గాని. హరే కృష్ణ. సరే మాతాజీ తెస్తాము. హరే కృష్ణ ప్రభుజీ. బృందావనంలో ఇప్పటికి కూడా కృష్ణ పరమాత్మ రాసలీలలు గోపికలతోటి చేస్తారు. తర్వాత సాయంకాలం నుంచి మళ్ళీ ఆ ఏరియాకి పంపించరు అనేసి అని చెప్తారు ప్రభుజీ. ఒక ఏరియాలో ఆయన నృత్యం చేసే దగ్గర ఎస్ మాతాజీ, ఇప్పటికి కూడా ఉంది కదా, ఉందంటారు ప్రభుజీ. ఎస్ మాతాజీ. అక్కడ చెట్లు ఉంటాయి. ఆ చెట్లు యాక్చువల్ గోపీస్ అన్నమాట. సో ఆ గోపీస్ రాత్రిపూట కృష్ణ ఆ గోపీస్ అన్ని మళ్ళీ చెట్లు గోపీస్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ రాసలీలా జరుగుతుంది ప్రతిరోజు రాత్రి. సో ఎవరన్నా అక్కడికి వెళ్తే ఎస్పెషల్లీ నైట్ ఉండనివ్వరు అక్కడ ఎవరిని. ఒకవేళ నైట్ మీరు అక్కడ స్పెండ్ చేశారంటే మళ్ళీ ఇంకా బతికుండరు అనమాట. ఎందుకంటే ఒకసారి భగవంతుడి యొక్క రాసలీలా చూసిన తర్వాత ఇంకా ఎవరు బతికుండే అవకాశం ఉండదు. అంటే అంత హ్యాపీనెస్లో ఉంటారనమాట ప్రతి ఒక్కరు. ఆ ఏరియా నైట్ క్లోజ్ చేస్తారు.
ఆ, ఆ పేరు నిధివన్ ప్రభు. నిధివన్. ఎస్, థ్యాంక్ యూ. ఇది మన నిధివన్. తల్లిన ప్రభుజీ కృష్ణ పరమాత్మ. ఉమ్. Yes. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఇక్కడ ఆపుదాం ఇవాళ. హరే కృష్ణ, సుధా మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఎప్పుడు ఉండేది ప్రభుజీ, బలి మహారాజు స్వార్థంతో చేయండి, ఎందుకు కృష్ణ ఇలా చేశాడు, ఊరికి అదే అనుమానం ఉండేది. అది ఇలా క్లియర్ అయిపోయింది ప్రభు. బలి మహారాజును మహాజన చేయడం కోసము భగవంతుడు ఇలా ఈ లీల చేశాడు అనేది క్లియర్ గా అర్థమైపోయింది ప్రభుజీ. అంతేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ. బలి మహారాజు యొక్క కీర్తి అందరికీ తెలియచేయాలని చెప్పేసి భగవంతుడు కూడా ఈ లీల చేశాడు. మళ్ళీ చూడండి, ఆయన గొప్పతనం మనకు ఇప్పుడు అది చేయకపోతే మనకు అర్థం అయ్యేది కాదు కదా. అవునవును ప్రభుజీ. రైట్, ఇప్పుడు ఆయనను భగవంతుడు వెళ్ళి ఆయన అడగకపోతే ఏంటి, 3 లోకాలు జయించేసేసాడు, ప్లస్ ఆయన డివోటీ శుద్ధ భక్తుడే, కానీ అంతవరకే తెలిసి ఉండేది. కానీ ఆయన ఇంత కూడా మొత్తం తీసేసుకున్నా, ఇంకా బందీ చేసినా ఇంకా డివోటీ లాగా ఉంటాడా అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. అది భగవంతుడు ఈ లీల లేకపోతే మనకు అర్థం కాకపోయేది. సో అట్లా. ప్రభుజీ పూతనగా వచ్చింది బలి మహారాజ్ చెల్లెలా ప్రభుజీ? ఎస్ మాతాజీ. సో పూతన యాక్చువల్గా పూర్వజన్మలో పాస్ట్ టైం గుర్తు రావట్లేదు నాకు. పూర్వజన్మలో ఒక ఆమె ఏమనుకుంటుంది అంటే, భగవంతుని చూడగానే చాలా ఆమెకి వాత్సల్యం బాగా పెరుగుతుందన్నమాట. వాత్సల్యం పెరిగేసి ఈ ఈ ఈ సారీ, లేదు, బలి మహారాజు యొక్క చెల్లెలు ఆమె ఎప్పుడైతే వామనదేవుని చూస్తుందో చూడగానే ఆమెకు అనిపిస్తుంది అనమాట, ఆమెకు వాత్సల్యం పెరిగిపోయి ఆమె యొక్క పాలిళ్ళ నుంచి పాలు కారుతూ ఉంటాయి, ఈ పిల్లవాడికి నేను పాలిస్తే బాగుండు అని చెప్పేసి ఆమెకు వాత్సల్యం పెరిగిపోతుంది అనమాట. నేను చూడగానే చూసి ఎప్పుడైతే ఈ బలి మహారాజుని అరెస్ట్ చేసి పాతాళానికి తొక్కేసేసి ప్లస్ మొత్తము 3 లోకాలు ఆక్రమించుకునేసరికి మళ్ళీ ఆగ్రహంగా అవుతుంది, చాలా కోపంగా అవుతుంది, ఈ పిల్లవాడిని నేను చంపేయాలి అని అని అంటుంది, అనిపిస్తుంది ఆమెకి. ఈ 2 నెక్స్ట్ జన్మలో ఈ 2 తీరుస్తాడు భగవంతుడు, ఈ 2 కోరికలు. అందుకే మనం భగవంతుడితో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఏ కోరిక కోరుతున్నాం. ఆమెకు అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ జన్మలో ఏమైంది, ఆమె పూతనగా వచ్చింది. సో పూతనగా వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తుంది, భగవంతుడికి పాలు ఇస్తుంది. రైట్, ఆ పాలు తాగేస్తాడు, ఆమెను చంపుతాడు. అప్పుడు ఆ పిల్లవాడిని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది కదా, ఫస్ట్ పాలు ఇస్తుంది, తర్వాత చంపడానికి ప్రయత్నిస్తుంది, 2. సో 2 కోరికలు తీర్చాడు అనమాట. సో అట్లా రామచంద్ర కూడా. సో రామచంద్రకు శూర్పణఖ ఏం చేసింది, రామచంద్ర ఎంత అందంగా ఉన్నాడు, నేను వివాహం చేసుకోవాలి అని చాలా ఇష్టపడుతుంది అనమాట. సో అట్లా రామచంద్ర అప్పుడు మర్యాద పురుషోత్తమగా వచ్చాడు, ప్లస్ ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆమె యొక్క కోరిక నెక్స్ట్ లైఫ్లో తీరుస్తాడు. నెక్స్ట్ లైఫ్లో కుబ్జాగా వస్తుంది ఆమె, శూర్పణఖనే కుబ్జాగా వస్తుంది. ఆమెకి ఇట్లా హంచ్ బ్యాక్ ఉంటుంది, ఇట్లా గూని ఉంటుంది అనమాట. సో అప్పుడు కృష్ణ వచ్చేసి ఆమె కాళ్ళ మీద, ఆమె బొట్టన వేళ్ళ మీద ఈయన కాళ్ళు పెట్టేసి ఒకసారి ఇట్లా ఇట్లా లేపుతాడు ఆమెని. అప్పుడు చాలా సౌందర్యవతిగా అవుతుంది. సో అప్పుడు ఆమె యొక్క కోరికలు తీరుస్తాడు అప్పుడు భగవంతుడు కృష్ణ రూపకంలో వచ్చేసి. సో అందుకే మనము భక్తియుత సేవలకు వచ్చిన తర్వాత యూజువల్గా డివోటీస్ నోట్లోకి వెళ్ళి ఏది వచ్చినా సరే అది నిజం అయిపోతుంది. ఎస్పెషల్లీ ఎవరైనా బాగా సాధన చేసిన డివోటీస్ ఉంటే, అందుకే మనం ఏం చేస్తామంటే డివోటీస్తో ప్రేయర్ చేయించడము, డివోటీస్తో ఆశీర్వాదం తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. రైట్, అట్లా డివోటీస్ లోపల ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, అది కూడా తీరే ఛాన్స్ ఉంటుంది. అందుకే మన కోరికలు ఏం కోరుతున్నామో, మన మైండ్లో ఏమొస్తున్నాయని చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్, అవి తీరిందనుకోండి, అది 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 అది
అనుభవించే శక్తి మనకుందా అనేది కూడా చూసుకోవాలన్నమాట. అందుకే అన్యాభిలాషత శూన్యం. కృష్ణ ఇది నీకు సమ్మతమైతే అని స్టార్ట్ చేయాలి. ఏదైనా కూడా మనం ఏది చెప్పినా కూడా కృష్ణ నీకు ఇది ఇష్టమైతే, లేకపోతే అది మన అహంకారంతో చెప్పినట్టే అవుతుంది కదా ప్రేయర్ కూడా. కృష్ణ ఓన్లీ ఇది నీకు ఇష్టమైతేనే చేయాలి, లేకపోతే వద్దు అట్లా. సో మనం ఎప్పుడు ఏ కోరిక ఏ ప్రేయర్ చేసినా కూడా కృష్ణ ఇది మీకు నచ్చుతాయి, కృష్ణ ఇది మీకు సమ్మతమైతే, కృష్ణ మీకు ఇది ఇష్టమైతే అని మన ప్రేయర్ చెప్పాలి. థ్యాంక్ యూ విజయ్ రఘునాథ్ ప్రభు. సారీ ప్రభు, ఏం లేదు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉన్నదా? లాస్ట్ ప్రశ్న. ఓకే, ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. ధన్యవాद. ప్రణామ్. హరే కృష్ణ. దండవత ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాद. ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాद. ప్రణామ్.